నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఒక ముఖ్యమైన ప్రశ్న చాలామంది అడుగుతుంటున్నారు, లేదా మా కమెంట్ సెక్షన్లో రాస్తున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నానండి. ట్యూబెక్టమీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చా అనేది. ట్యూబెక్టమీ అంటే మనం ట్యూబ్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ట్యూబెక్టమీతో పాటు. అఫ్కోర్స్ ఇది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పిల్లలు వద్దనుకుంటే ట్యూబెక్టమీ చేయించుకుంటారనమాట. దే టై అప్ ద ట్యూబ్స్ అండ్ ఎగ్స్ అనేది విడుదలైన ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట. ఇది ట్యూబెక్టమీ. ఇది కాకుండా ట్యూబ్తో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి? ట్యూబుల్ బ్లాకేజ్ ఉండొచ్చు, ట్యూబ్లో లోపల వాతావరణం బాగుండకపోవచ్చు, ట్యూబ్లో లోపల ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్లస్ ట్యూబెక్టమీ, ముఖ్యంగా ట్యూబెక్టమీ అయిన తర్వాత పిల్లలు పుట్టచ్చా అనేది అడుగుతుంటారు. చాలా కష్టమైన సందర్భాలు చూస్తామండి. ట్యూబెక్టమీ అయిన తర్వాత పిల్లలు చచ్చిపోయారని పాపం దంపతులు వస్తుంటారు మా దగ్గర పిల్లల కోసమని. వెరీ వెరీ సాడ్ సిచ్యువేషన్. కానీ వాళ్ళకి యంగ్ ఉంటారు కనుక మళ్ళీ పుట్టాలని అనుకుంటుంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ట్యూబల్ రీకానలైజేషన్ చేస్తామంటే ట్యూబ్ మళ్ళీ ఓపెన్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. అది చేయించుకున్న తర్వాత కూడా ఒక 3-4 మంత్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే నిరాశ పడకుండా ఐవీఎఫ్ చేయించుకుంటే తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ట్యూబెక్టమీ తర్వాత కూడా. సో అండాశయాల్లో అండాలు పెరుగుతుంటే కనుక మనకు ట్యూబ్స్తో పని లేదండి. ఐవీఎఫ్లో ట్యూబ్స్తో పని ఉండదన్నమాట. డైరెక్ట్గా అండాశయాల్లోకి వెళ్ళి అండాల్ని తీసుకొని పిండాల్ని మనం లెబారెటరీలో ప్రిపేర్ చేసిన తర్వాత గర్భసంచిలో వేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈ అండాలు పెరగాలంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి, అవన్నీ ఎలానో ఉంటాయి ప్రొసీజర్స్. బట్ ట్యూబెక్టమీ అయిన వాళ్ళకి తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి ఐవీఎఫ్ ద్వారా. ఇది కాకుండా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ట్యూబ్లో ఇన్ఫెక్షన్, ట్యూబ్లో బ్లాకేజెస్, ట్యూబ్లో వాతావరణం బాగాలేకపోవడం, ఇన్ఫెక్షన్ ఉండడం, ఎండోమెట్రియోసిస్ ఉండడం, వాళ్ళకు కూడా హైడ్రోసాల్పింగ్స్ అంటే ఫుల్గా నిండిపోయి దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ టాక్సిక్గా అయిపోయింది అనుకోండి, ట్యూబ్స్లో హైడ్రోసాల్పింగ్స్ అంటారు. అది ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు కూడా ఐవీఎఫ్ చేయించుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. నా ట్యూబుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫెక్షన్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉండదు కనుక పిండాలు రెడీ చేసి గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో మీరు కనుక ట్యూబెక్టమీ తర్వాత రీకానలైజేషన్ అంటే ట్యూబ్స్ బాగా చేసిన తర్వాత కూడా ట్రై చేస్తున్నారనుకుంటే పిల్లలు, లేదా ట్యూబెక్టమీ అయిపోయింది అండ్ డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ అవకాశాలు ఏంటో, మీ సక్సెస్ రేట్ ఏంటో మీ ఏజ్ బట్టి అది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీరు సంప్రదించిన తర్వాత మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. నిరాశ పడకండి, తప్పకుండా ఐవీఎఫ్ ఇస్ అ వెరీ గుడ్ టెక్నిక్. సో దీన్ని మీరు వాడండి. అండ్ మీకు ఎలాగా వాడాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదో ఒక విధంగా ఒక సొల్యూషన్ ఉంటుంది కనుక నాట్ జస్ట్ ఐవీఎఫ్ అయ్యో ఉండొచ్చు, లేదా మీరు సొంతంగా ట్రై చేయడానికి ఉండొచ్చు, చాలా సొల్యూషన్స్ ఉంటాయి కనుక తప్పకుండా సంప్రదించి ఏం సొల్యూషన్ మీకు వర్కౌట్ అవుతుందో అనేది కనుక్కోండి. థ్యాంక్ యూ.